సో, మ్యామ్ ఇప్పుడు ఇదే డౌట్ నాకు గూడా ఉంది. పపాయ, పైనాపిల్ తినొచ్చా? తింటే ఎప్పుడు తినొచ్చు? ఎందుకు తినకూడదు? అంటే సినిమాల్లో చూపిస్తారు గదా! అవి తింటే అబార్షన్ అవి అయిపోతదని. సినిమాలో ఓకే. చూపించేవన్నీ రియాలిటీ కాదు ఓకే. కదా! ఓకే. ఒకవేళ ఆ! పపాయ తినడం వల్లనో, పైనాపిల్ తినడం వల్లనో ప్రాబ్లమ్ అయ్యేలాగుంటే, అన్‌మ్యారీడ్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ వద్దు అని మా దగ్గరికెందుకొస్తారు? అవును. అదే తినొచ్చు కదా! ఎందుకొస్తారు? ఆ! ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. కిలోలు కిలోలు కొనుక్కొని తినేసి పని కానిచ్చుకోవచ్చు కదా! కరెక్టే. కానీ కాదు కదా అలాగా. హ్మ్. వస్తారు. అంటే అందులో ఇట్స్ హాఫ్ ట్రూత్ అని చెప్పాలి. హ్మ్. ఎస్పెషల్లీ పపాయ విషయానికొస్తే. రా పపాయ ఓకే. పచ్చిది. పచ్చిది. హ్మ్. పచ్చిది. హ్మ్. దాన్ని కట్ చేసినప్పుడు మిల్క్ వస్తుంది. అవును. లిక్విడ్ వస్తుంది కదా! అవును. అందులో అబార్టిఫేషన్స్ ఉంటాయి. ఇదివరకు ఆ లిక్విడ్‌ని ఒక స్టిక్‌కి కాటన్ బాల్ పెట్టి దానికి ఆ లిక్విడ్‌లో డిప్ చేసి దాన్ని యూట్రస్‌లో పెట్టి అబార్షన్ అయ్యేలాగా చేసేవాళ్ళు. అప్పట్లో ఇంత మెడిసిన్స్ ఉండేవి కాదు కాబట్టి. ఎప్పుడో 50, 60 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఓకే. ఇవన్నీ ఇల్లీగల్ అబార్షన్స్ అన్నమాట అప్పట్లో. అది అలాగే ఉండిపోయింది. సో, ఓకే. పపాయ వల్ల అబార్షన్ అవుతుంది. అంటే తింటే అవుతదని ఇప్పుడు అది కంటిన్యూ అలాగా చేస్తున్నారా? మారిపోయింది. ఆ హ్మ్. టాక్ అనేది మారిపోయింది. ఓకే. పపాయ తింటే అబార్షన్ అయిపోతుంది అని. ఇట్స్ హాఫ్ ట్రూత్. హ్మ్. కరెక్టే, నిజమే. కానీ ఎలాగ యూజ్ చేస్తే అబార్షన్ అవుతుంది? ఈ విధంగా వాడితే. కానీ తింటే కాదు. మనం ఏమైనా పచ్చి పపాయని తింటామా? తినలేము. అవును. దాని స్మెల్ కూడా పడదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో, అందులోను ఫస్ట్ 3 మంత్స్‌లో.